సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించడం కోసమై మనం చదువుకుంటూ వచ్చిన లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో రాయబడిన ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడుతూ వద్దాం. ఈ యొక్క 30వ అధ్యాయము అగూరు పలికిన మాటలని చెప్పి మనం చూస్తాం. అగూరు పలికిన మాటలని చెప్పి మనం అక్కడ పైన చూస్తూ వస్తాం. మరి అగూరు ఎవరు అన్నది మరి బైబిల్లో ఆయన గురించి మరి ప్రత్యేకమైన విషయాలు అయితే ఏమైతే లేవు, కానీ ఇక్కడ రాయబడిన ఈ 1, 2, 3 వచనాల్లో ఉన్న ఆ విషయాలే మనకి అర్థమవుతూ వస్తుంటున్నాయి అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ఆయన చెప్పాడు, 2వ వచనం ఆయన చెప్పాడు, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు. నా వంటి పశుప్రాయుడు అంటే నాకన్నా తక్కువ వాడు ఎవడో లేడు. ఇది అగురు యొక్క మాట. నాకన్నా తక్కువ వాడు ఎవడో లేడు అని అగురు మాట్లాడుతున్నాడు. మనం వాళ్ళని ఒప్పుకుంటాం ఒక్క దెబ్బ తిరుగుబాటు చేస్తాం. కానీ ఈ ప్రవక్త, ఈ దైవజనుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నాకంటే తక్కువ వాడు ఎవడో కూడాను. మంచి మాట చెప్పాడు, చెడ్డ మాట చెప్పాడా? మంచి మాట చెప్పాడు, చెడ్డ మాట చెప్పాడమ్మా? మంచి మాట చెప్పాడా? మరి మన వల్ల మంచి మాట చెప్పుకుందాం అయితే. కాబట్టి ఒక ప్రవక్త చెప్పే మాట, నా వంటి పశుప్రాయుడు ఎవడు కూడా లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. ఇవి ఆయన తన గురించి చెప్పుకున్న మాటలు. అగూరు తన గురించి మాట్లాడుతూ తన గురించి తను ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను పశుప్రాయుడును, నాకు జ్ఞానము లేదు, దేవుని గురించిన ఆలోచన నాకు లేదు, అలాగే మరి జ్ఞానాభ్యాసం నేను చేసుకున్నవాడిని అయితే కాను, నరులకున్న వివేచన, నరులకున్న ఆలోచన నాకు ఏమాత్రం కూడా లేదు. చెప్పండి, ఇలాంటి మనిషి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఇలాంటి మనిషి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, ఆ విషయమే 4వ వచనం. ఆ విషయమే 4వ వచనం. ఏమిటా 4వ వచనం? ఒకసారి చూడండి అన్నమాట. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులు అన్నింటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో. ఎంత ప్రశ్న వేశాడు, ఎంత ప్రశ్న వేశాడు. ఒక పశుప్రాయుడు, ఒక విద్య లేని పామరుడు, జ్ఞానం లేనివాడు, నరులకు వివేచన లేనివాడు వేసిన ప్రశ్న ఏమిటి? ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో తెలుసా? ఆయనకి తెలిసింది. పశుప్రాయుడికి తెలిసింది, జ్ఞానం లేనివాడికి తెలిసింది, విద్య లేనివాడికి తెలిసింది, వివేచన లేనివాడికి తెలిసింది. కానీ అన్నీ ఉన్న మనకు తెలిసిందా లేదా అర్థం చేసుకోవాలి. అన్నీ తెలుసు అని చెప్పే మనకు ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో ఎప్పుడు సంగతి? ఇది పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాదు. ఈ పాత నిబంధన కాలంలో ఈ అగూరు ఆ దేవుని గురించి, ఆ దేవుని కుమారుని గురించి ప్రశ్నిస్తున్నాడంటే ఈయనకి ఏమి తెలిసి ప్రశ్నిస్తున్నాడు? ఏమర్థమైంది ఈయనకి? ఈయన కలిగిన ప్రత్యక్షత ఏమిటి? ఆ దినాల్లో మరి దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు అని చెప్పి అందరూ కూడా విశ్వాసం ఉంచారు. కొంతవరకు ఇశ్రాయేలు జాతిని బట్టి, ఇశ్రాయేలు ప్రజలను బట్టి అన్ని జనాంగాలు కొంతమంది చేర్చబడుతూ వచ్చాయి. కానీ ఆయన కుమారుని పేరు ఎక్కడ ప్రస్తావించబడలేదే. ప్రవక్తలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు తప్పించి, కుమారుడు వస్తాడు, కుమారుడు పుడతాడని చెప్తాడు కానీ ఆ కుమారుని పేరును చెప్పాడా? కానీ ఈ యొక్క పశుప్రాయుడైన ఈ అగురు, ఈ జ్ఞానము లేని ఈ అగురు, ఈ చదువు లేని ఈ అగురు, వివేచన లేని ఈ అగురు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో. యోబు గ్రంథం 35వ అధ్యాయంలో దేవుడు యోబు కొన్ని ప్రశ్నలు వేశాడు, వాడికి జవాబులు లేవు. వాడికి జవాబులు ఎవడు చెప్పడానికి అవకాశము ఎందుకు? దేవుడు వేసిన ప్రశ్న అది. ఆ ప్రశ్నతో పోలింది ఈ ప్రశ్న కూడా. దేవుడు ఏ విధంగా అయితే యోబుకు 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 41వ వచనం వరకు కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చినాడో, ఆ ప్రశ్నకు జవాబులు లేక ఏ విధంగా యోబు సతమతమైపోయి ఆఖరికి తన్ను తాను ఒట్టివాడిగా, బలహీనుడుగా, పనికిరాని వాడిగా ఏ విధంగా ఎంచుకుంటూ వస్తున్నాడో ఆ సందర్భాన్ని ఇక్కడ అగురు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకోవాలా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి,
ఒకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ దేవుడిని మనం ఆరాధించేదాని కోసమై, ఆ దేవుడు మనం గణపరిచేదాని కోసమై, ఆ దేవుడు మనం పూజించి హెచ్చించేదాని కోసమై చేరువచ్చిన నీవు నేను మనమందరం కలిసి ఆ దేవుని పేరేమిటో ఆ దేవుడు ఎవరో, ఆ కుమారుని పేరేమిటో ఆ కుమారుడు ఎవరో, వారు కలిసి మన కొరకు చేసిన కార్యం ఏమిటో మనం అర్థం చేసుకుంటే ఈ ఉదయకాలం ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి పూజించడానికి మనము సిద్ధపడేవారుగా ఉంటూ వస్తామన్నది వాక్యం చెబుతూ వస్తున్న సత్యం. కాబట్టి ఆయన్ని ఎరగకుండా, ఆయన దేనికి వచ్చినాడో అర్థం కాకుండా, ఆ కుమారుడు యొక్క పని ఏమిటో మనకు తెలియకుండా మనం దేవుణ్ణి ఆరాధించడం అన్నది అసాధ్యమైన సంఘటన అని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ పశుప్రాయుడికి అర్థమైనది మనకు అర్థమైందా లేదా? ఈ వివేచన లేని వాడికి అర్థమైంది మనకు అర్థమైందా లేదా? జ్ఞానం లేని ఈ యొక్క వ్యక్తికి అర్థమైంది మనకు అర్థమైందా లేదా అన్నది మనం అర్థం చేసుకుంటే నిజంగా మనం ఏ స్థలంలో ఏ స్థానంలో ఎంత పాతాళ అంచుల్లో మనం ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసమంటే ఆమోస్ కూడా అలాగే చెప్తాడు కొన్ని విషయాలు. ఆమోస్ ఎవరు? ఆమోస్ ఎవరమ్మా? పశువులు కాపరి. పశువులు కాసిన ఆమోస్కు చాలా సంగతులు చెప్పాడు. అలాగే విద్య లేని అగురు కొన్ని చాలా గొప్ప సంగతి చెప్తూ వస్తున్నాడు. వీళ్ళందరినీ దేవుడు ఆయన మాట వారి నోట్లో ఉంచి వారి చేత పలికించిన సందర్భాలు ఇవన్నీ కూడా వారికి కూడా తెలియదు. కానీ వారు దేవుని యొక్క ఆధీనం ఉన్న కారణం చేత, వారు దేవుని యొక్క చేతిలో ఉన్న కారణం చేత వారి నోట దేవుని యొక్క మాట పెట్టి వారి చేత పలికించిన సందర్భానికి జ్ఞాపకం తెచ్చుకుంటే, ప్రేమిన సహోదరుడా, ప్రేమిన సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆ గొప్ప దేవుడి గురించి, ఆ గొప్ప దేవుడు తను ప్రత్యక్షపరచుకునే దానికోసమై ఏ విధముగా ప్రజలకు ఆయన తను కనపరచుకునే దానికోసమై ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ వచ్చినాడు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ వస్తున్నాయి అన్నవి మనకు అర్థమవుతూ వస్తున్నది. వాస్తవంగా దేవుని గురించిన ఏర్పాటు, దేవుడు ఆయన అని చెప్పి తెలుసుకోవడానికి ఆయన జరిగించిన కార్యం ఏమిటి, ఆయన చేసిన పని ఏమిటి మనకు తెలిసిన సంగతి. నేను దేవుణ్ణి అని చెప్పడానికి కోసమై ఆయన జరిగించిన పని ఏమిటి? ఏం చేశాడు ఆయన? తెలియదా? కీర్తన గ్రంథం 147 అధ్యాయం, కీర్తన 147, కీర్తన 147 19-20 వచనాలు. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన చేసి ఉండలేదు. కాబట్టి దేవుడు తన పరిచయం చేసుకోవడానికి యాకోబును, ఇశ్రాయేలు గోత్రమును ఏర్పాటు చేసుకున్నవాడుగా చూస్తూ వస్తుంటున్నాం. వారి ద్వారా దేవుడు ఎవరో, దేవుడు ఏమై ఉన్నాడో ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి ఆశ. అందుకే ఆయన తన వాక్కును ఇశ్రాయేలుకు, యాకోబుకు తెలియపరుచుకుంటూ వచ్చినాడు. వారి యొక్క జీవితాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, వారికి జరిగిన కార్యాలను బట్టి ఈ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కోసమై అవకాశం ఏర్పాటు చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తుంటున్నామని అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం, అందుకే ఆ మాట చెప్పాడు అక్కడ. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అని. రైట్, నేను ఎవరిని? ఉన్నవాడు. కాబట్టి ఆది నుంచి ఉన్నవాడు, అంతం వరకు ఉండేవాడు ఆయన. ఆయన పేరేం పేరు? అగురు చెప్పాడు కదా. ఆయన పేరేం పేరు? ఆయన కుమారుని పేరు ఏమిటో తెలుసా నీకు? ఆయన ఏమిటో, ఆయన కుమారుడు ఏమిటో తెలిస్తేనే ఆయన మనకి ఏమి చేశాడో మనకు అర్థమవుతుంది. ఆయన మనకి ఏమి చేశాడో మనకు అర్థమైతేనే ఈ ఉదయకాలం దేవుణ్ణి ఆరాధిస్తాం కదా. ఆయన ఏమిటో తెలియకుండా, ఆయన ఏమి చేశాడో తెలియకుండా ఆయన ఆరాధించడము సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఒక యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన, నీ దేవుడిని నీ యొక్క మాటలు విని సంతోషించే ఆరాధన నువ్వు చేయాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో, నీ హృదయానికి ఆయన, నీ అంతరంగానికి ఆయన ఏమై ఉన్నాడో అది నువ్వు అర్థం చేసుకుని వివరంగా దాన్ని తెలుసుకుంటే తప్ప నీవు ఆ దేవుడిని పూజించలేవు, ఆ దేవుడిని ఆరాధించలేవు, ఆ దేవుడిని గణపరచలేవు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాను. ఎంత చక్కగా ఆయన నీకు అర్థమైతే, ఎంత ప్రత్యక్షంగా ఆయన సహవాసం నువ్వు కలిగి ఉంటే అంత చక్కగా, అంత సంతోషంగా నీవు దేవుణ్ణి
ఆరాధించేవాడుగా ఉంటావు. ఇది లేకపోతే లేదు. మన ఆరాధన ఒట్టిదిగా ఉంటుంది, పనికిరానిదిగా ఉంటుంది, నోటి మాటలుగా ఉంటుంది. అందుకే ఆయన చెప్పాడు, వారు నా సన్నిధిలో ప్రార్థిస్తారు, నన్ను ఆరాధిస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా, వారి హృదయం ఎక్కడ ఉందంట? ఆయనకు దూరంగా ఉందంట. కానీ వారు చేసే పని ఏమిటి? వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, కానీ అవి నోటి మాటలు మాత్రమే. హృదయం మాత్రం చాలా దూరంగా ఉంది. ఆయన హృదయానికి దగ్గరగా ఉండే దేవుడు, నీ హృదయంలో నివసించాలని చెప్పి ఆశపడే దేవుడు, నీ హృదయాన్ని కోరే దేవుడు. ఆ హృదయాన్ని దూరం పెట్టేసేసి నువ్వు నోటి మాట పట్టుకొస్తే అది చెల్లుబాటు అయ్యేది కాదు. ప్రేమ సహోదరుల సహోదరి, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పశుప్రాయుడైన అగురు చెప్తున్న మాట, ఒక వివేచన లేని అగురు చెప్తున్న మాట, ఒక విద్య జ్ఞానము లేని వ్యక్తి చెప్తున్న మాట, ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో నీకు తెలుసా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుడు మాకు తెలుసు అంటారు, కానీ వాడు దేవుడిని తెలిసినలాగా ప్రవర్తించరు. అంటే వాళ్ళు దేవుని ఎరగని వారని అర్థం. దేవుని ఎరగని వారని, దేవుడు తెలుసంటే నీకు ఎలా తెలుసుకోలేదో దాన్ని బట్టి నీ జీవితం కూడా అలాగే మార్పు చెందినదిగా ఉంటుంది. అలా మారలేదంటే అర్థమేంటి తెలుసా? అలా మారలేదు